ఆర్థిక వ్యవస్థలో మరోసారి దేశాల మధ్య పోరు ప్రారంభమవుతోంది. అయితే ఈసారి బాంబులతో కాకుండా బ్యాంకులతో. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు సఫలమైన ఇప్పుడు కరెన్సీ రూపంలో కొత్త వార్ మొదలు కాబోతోంది. ప్రస్తుతం చైనా యువాన్ బలపడుతూ ఉండటంతో అమెరికా డాలర్ ఆధిపత్యం కదిలిపోతోంది. దానికి ప్రతిగా అమెరికా ప్రభుత్వం సైలెంట్ గా మిషన్ ను ప్రారంభించింది. గ్లోబల్ డాలర్ పుష్ పేరుతో ప్రపంచ దేశాల్లో డాలర్ వాడకాన్ని పెంచి చైనా యువాన్ ప్రభావాన్ని అడ్డుకోవాలని అమెరికా ప్లాన్ చేస్తోంది. అసలు ఏంటి మిషన్? కయానికి కాలు దువ్వుతున్న ట్రంప్ మాటని ప్రపంచ దేశాలు పట్టించుకుంటాయా? చైనా యువాన్ వర్సెస్ అమెరికా డాలర్ మధ్య వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా మారుస్తుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ రెండో టర్మ్లో అమెరికా మళ్లీ డాలర్ ఆధిపత్యాన్ని బలపరుస్తోంది. ఆగస్టు నెలలో వైట్ హౌస్ పక్కనే ఉన్న ఐసెన్ హౌవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్లో 2 రోజులు సీక్రెట్ మీటింగ్స్ జరిగాయి. ఈ సీక్రెట్ మీటింగ్కి ప్రపంచంలోనే నెంబర్ 1 డాలరైజేషన్ ఎక్స్పర్ట్ హాజరైన వాడు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే హాజరయ్యారు. ఆయనతో పాటు 15 మంది టాప్ ఎకనమిస్టులు, కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషలిస్టులు పాల్గొన్నారు. ఇతర దేశాలు తమ సొంత కరెన్సీలు పక్కన పెట్టి అమెరికన్ డాలర్ను పూర్తి ప్రైమరీ కరెన్సీగా అడాప్ట్ చేసుకోవడం ఎలా అనే దానిపై వీరంతా చర్చించారు. ఒక దేశ తన లోకల్ కరెన్సీని పూర్తిగా రద్దు చేసి అమెరికన్ డాలర్ను ఒక్కటే ఉపయోగించడాన్ని డాలరైజేషన్ అంటారు. ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, పనామా వంటి దేశాలు తమ సొంత కరెన్సీ బలహీనంగా మారడంతో అమెరికా డాలర్నే ప్రభుత్వ కరెన్సీగా అంగీకరించాయి. దీంతో ఆయా దేశాలు డాలరైజ్ అయ్యాయి. ఇలా చేస్తే ఆ దేశంలో ఇన్ఫ్లమేషన్ పూర్తిగా అదుపులోకి వస్తుంది, ఎకానమీ స్టేబుల్ అవుతుంది, ఇన్వెస్టర్లు భయపడకుండా డబ్బు పెట్టుబడి పెడతారు. కానీ ఆ దేశం తన మానిటరీ పాలసీ కంట్రోల్ పూర్తిగా అమెరికా ఫెడ్ రిజర్వ్ చేతికి ఇచ్చేసినట్టు అవుతుంది. గత 30 ఏళ్లలో హాంకే 100కు పైగా దేశాల్లో ఇలాంటి డాలరైజేషన్ ప్లాన్స్ రూపొందించారు. చైనా గత కొంతకాలంగా తన కరెన్సీ యువాన్ను అంతర్జాతీయ వాణిజ్యంలో పెంచేందుకు కృషి చేస్తోంది. 2025లో యువాన్ గ్లోబల్ పేమెంట్స్లో 5% దాటింది. ఆయిల్ ట్రేడ్, గోల్డ్ ట్రేడ్, రేర్ ఎర్త్ మెటల్స్ ట్రేడ్లో యువాన్ ఉపయోగం పెరిగింది. చైనా ఇప్పటికే 30 దేశాలతో యువాన్ స్వాప్ లైన్స్ కుదుర్చుకుంది. దక్షిణ కొరియాతో 360 బిలియన్ యువాన్ స్వాప్ డబుల్ చేసింది. ఇక బ్రిక్స్ దేశాల మధ్య లావాదేవీల్లోనూ యువాన్ వాడకం పెరుగుతోంది. ఆఫ్రికా, ఆసియా దేశాలు చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యంలో యువాన్ చెల్లింపులను అంగీకరిస్తోంది. ఇవన్నీ అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి నేరుగా సవాలు విసురుతున్నాయి. అమెరికా డాలర్ ఆధారిత గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ నుంచి బయటపడేందుకు చైనా వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, బ్రిక్స్, బ్యాంక్, యువాన్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ వంటి పద్ధతుల ద్వారా చైనా తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. ఇదంతా చూసి ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సలహాదారుల బృందానికి స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. అమెరికా టెన్షన్ పడుతోంది. డాలర్ ఆధిపత్యం పోతే శాంక్షన్స్ పవర్ పోతుంది, ట్రేడ్ డెఫిసిట్ కంట్రోల్ కష్టమవుతుంది. అందుకే ట్రంప్ టీం డాలరైజేషన్కు మళ్లీ ప్లాన్ చేస్తోంది. చైనాకు ఆర్థిక ఆధిపత్యం పెరగకుండా అడ్డుకోవాలంటే డాలర్ వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని ట్రంప్ ఆదేశాలిచ్చారు. దీనికోసం అమెరికా ఆర్థిక సలహా మండలి, జాతీయ ఆర్థిక మండలి, జాతీయ భద్రతా మండలి నుండి సుమారు 15 మంది అగ్ర నిపుణులు హాంకేతో కలిసి చర్చలు జరిపారు. ఇక ఈ సమావేశంలో అర్జెంటీనాపై చర్చించారు. అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ ఎన్నికల ప్రచారంలోనే డాలరైజేషన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం 200% పెరగడంతో పెసో వాల్యూ కుప్పకూలింది. మిలీ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్న ట్రంప్ అర్జెంటీనాకి $20 బిలియన్ స్వాప్ లైన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత లెబనాన్, ఇండోనేషియా, ఆఫ్రికా దేశాలు హై ఇన్ఫ్లమేషన్, కరెన్సీ క్రైసిస్లో ఉండడంతో ఆ దేశాలను కూడా డాలరైజ్ చేయాలని చూస్తున్నారు. మరోవైపు డాలర్ స్టేబుల్ కాయిన్స్ను తీసుకురావాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. టెథర్, యుఎస్డిసి లాంటి డాలర్ పెగ్డ్ క్రిప్టోలను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. ఇవి బ్లాక్ చైన్ మీద రన్ అవుతాయి. ఇన్స్టెంట్ పేమెంట్స్, బోర్డర్లెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇక చైనా యువాన్ స్టేబుల్ కాయిన్ ప్లాన్ చేస్తోంది. దీంతో ఈ రేసులో తానే ముందుండాలని అమెరికా భావిస్తోంది. ఈ స్టేబుల్ కాయిన్స్ డాలర్ డిమాండ్ను 10 రెట్లు పెంచుతాయని హాంకే చెబుతున్నారు.
ఇక చైనా ఆధిపత్యాన్ని తగ్గించి డాలర్ విలువ పెంచేందుకు ట్రంప్ ఇతర దేశాలపై బెదిరింపులకు దిగుతున్నారు. బ్రిక్స్ దేశాలు డీ-డాలరైజేషన్ మాట్లాడితే 100% టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించారు. ఎవరైనా యువాన్ ట్రేడ్ చేస్తే అమెరికా మార్కెట్ మూసేస్తామని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే భారత్ రష్యాతో రూబుల్తో ట్రేడింగ్ జరుపుతోంది. అంతేకాక యువాన్తో కూడా ట్రేడ్ పెరుగుతోంది. దీన్ని అమలు చేసేందుకు ట్రంప్ చాలా వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమెరికా మిత్ర దేశాలకు రుణాలు, సహాయ నిధులు అందించినప్పుడు వాటిని డాలర్ ఆధారిత చెల్లింపులకే పరిమితం చేయడం, చైనా యువాన్ ప్రవేశిస్తున్న ప్రాంతాల్లో అమెరికా కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదిర్చి డాలర్ లావాదేవీలను తప్పనిసరి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక అమెరికా డిజిటల్ కరెన్సీని గ్లోబల్ స్థాయిలో ప్రవేశపెట్టి యువాన్ ఆధారిత డిజిటల్ సిస్టంలను ఎదుర్కొనే ప్రణాళిక కూడా ట్రంప్ పరిశీలనలో ఉంది. ట్రంప్ ఈ వ్యూహం ఒక కొత్త రకం ఆర్థిక యుద్ధానికి నాంది పలకవచ్చని, డాలర్ పుష్ పెరిగితే అమెరికా ఆర్థిక శక్తి స్థిరపడినా ఇతర దేశాల ద్రవ్య స్వాతంత్ర్యం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్న ద్రవ్యోల్బణ ఒత్తిడి, వడ్డీ రేట్లు, ఫెడరల్ రుణభారం వంటి అంశాలు ఈ ప్రణాళికను ఎంతవరకు నిలబెడతాయనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా అమెరికా చైనా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు సఫలమైనా ఇప్పుడు కరెన్సీ రూపంలో కొత్త వారు మొదలు కాబోతోంది. యువాన్ అంతర్జాతీయ వేదికపై పట్టు సాధిస్తుండగా అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి డాలర్ దౌత్యాన్ని ఆయుధంగా మార్చుకుంది. వచ్చే సంవత్సరాల్లో ఈ డాలరైజేషన్ వ్యూహం ఎంత దూరం వెళుతుందో, ఎన్ని దేశాలు అంగీకరిస్తాయో అనేది వేచి చూడాలి. అయితే డాలర్ లేకుండా ప్రపంచ ట్రేడ్ కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.